అరా పోతానా నువ్వు ఒక పాట రాసిన పాడమంటావా? ఏం పాడరా? అరే అందరు రెడీ అరా? పొడి పొడి ఎండలు కొట్టంగా సోటల వారంగా దూరంగా గుండె భారంగా జరగలేదే ఎన్ని కొండ బంగారు కొండ ఈ అద్దులు ఎవరు గీసినారే చూడకుండా మాట్లాడకుండా మనసులో ఉన్నావే పిల్లగాని ఎట్లా ఉన్నావే ఒంటరి మనసులో ఉన్నావే తిరుపతి ఎట్లా ఉన్నావే. ఎవరు నేర్పిరా పాట నీకు? మొత్తం వాడిరా పాట. చోటు నువ్వు నవ్వుతుందేమరు? ఎవరు నేర్పిరా పాట నీకు? పొట్టోడా? నువ్వే పొట్టమంటే వీడు ఇంకా పొట్టున అంటున్నావా? నేను నలుగు శివ ఉంది శివ. ఇంకేం చేస్తున్నా మరి? ఆదివారం వచ్చింది, ఎటు పోదాం మరి? ఇలా పొరలతో ముచ్చి పెట్టుకుంటుంటావురా? కానీ పిల్లలు చూసినా రాయన పిల్లలు చూసినట్టు పోయి చూసిరాపో పెళ్లి చేసుకుంటూ మంచి రోజులు ఉన్నాయి. పోతారు. అరే పిల్లలు చూసి రాచుకపోరా, ఎవరా మంచి రోజులు లగ్గ చేసుకును. ఇంకా పొరాలతో ముచ్చి పెట్టుకుంటుంటావురా? ఎంత ఎత్తున్నావు నువ్వు? బర్రెకాడికి పోతా అన్నాడు. అది రాయన్న బండి పోతే చూసుకొని వచ్చి నచ్చని అని చెప్పురా. ఎల్లుండి అంత మంచి రోజు ఉన్నాయంటే మాట్లాడుకున్నట్టు. పోరాలతో ముచ్చ పెడుతున్నావురా? నీకు అంత ఎత్తున్నావు అది కొంచెం అది లేదురా నీకు. బచ్చగాడు గింత ఎత్తున్నావా? ఎత్తున్నా నువ్వు ఎత్తున్నావురా? ఎంతున్నావురా నువ్వు? 22 ఏళ్ళు నడుతున్నాయి, ఇంకా బచ్చగాళ్ళు ఎక్కడ ఉన్నావా? నడు నడు. మీరు అందరు ఎక్కడ అక్కడ వర్రా? అతడే ముచ్చట్రా, ఆడెక్కడ మీరెక్కడరా? పోకురా మరి కూసారి ఏమడుతున్నావు? అంటే బాగా వచ్చరా? నువ్వు పెళ్లి చూపులోకి ఇట్లా అమ్మాయిని చూసుకొని ఇట్లా పోకపోవాలని సంగతి చెప్తారా? నువ్వేమనుకుంటున్నావు? ఏం చెప్తారా? ఏర్పడతాయి రా. నువ్వైతే ఇప్పుడు పోకపోవాలి నువ్వు చెప్తారా? నీ ఇంటికి రా సంగతి. మొన్నమడాగా గింజ గింజ ఉంటే ఇప్పుడున్నారా పెళ్లి చేసుకోడు? చేసుకోలేవే. షోటుగా చేసుకున్నారా మరి లగ్గం? చేసుకున్నారా మరి లగ్గం? అన్నా ఎప్పుడైతే చేసుకునేదేనా రా పద మరి రెడీ అవుతా నేను. అరే బట్టన్ గిప్పురా, మన పెళ్లి సూపులకు వస్తున్నాం కారా? బట్టన్కురా ఇప్పుడు ఇది తెలియదు. కర్ర ఉంటే పిల్లని ఇయ్యారు, తెల్ల ఉంటే పిల్లని ఇస్తారు. దాని అయితే ఫస్ట్ దూరం ఇస్తే చెల్లె దూరం అవుతుందిరా, దగ్గరొల్లకు ఇస్తే దగ్గరుంటదిరా. దగ్గరనే ఉన్నది లింగాల కోట, నాయకుడుక ముద్దు లింగల కోట, మూడిళ్ళ పల్లె కాశీగో లింగాల ప్రముఖితామా. నేనట్ట కొడుకు నాయకుడుక మామిళ్ళ మల్లయ్య కొడుకు సోబయ్య, సోబయ్య తమ్ముడు దొరగరాజు, రాజుకైనా చెందనిద్దామా. అవురా
దసరా కొంచెం డ్రెస్ వేసుకున్నారా మరి? అది వేసుకునే పిల్లని అన్నారు. సురేష్గా మీ బాబాయ్ మన దయచలు కొద్దిగా బాగా డ్రెస్సులు తెచ్చగారా దళకలు గుంజుకరాపో. అరే నేను ఏంట్రమ్మా బాబాయ్ తిడతాడు. మీ బాబాయ్ తిరుపతి కంటే కొనారా చక్కగా పడేసు బాబాయ్తో అరే ఇవాడు దేవుడు తీరా ఈయన డ్రెస్ వేసుకుంటా మెచ్చకుండా మెచ్చబా ఏదో ఏదో దూరాయిస్తా కొద్దిగా. నువ్వు ఆగే సురేష్గా ఎత్త మాట్లాడతావు లేకపోతే లేదు మీ జైతాల కన్నడం అనుకొని పోతాం. ఎత్త అంతే ఇక నువ్వు నన్ను విడిచిపెడతావా? నీకు అన్ని నా మీద పడ్డది. ఇది డ్రెస్ అంటే ఎట్లున్నారా అన్న? ఎట్లున్నా డ్రెస్ నినా అగో ఒక గుండె ఎక్కువ తక్కువ పెట్టినవేంది? నీ పోరానికి వేద్దాడు ఫ్యాషన్ రా ఇది. దానిగా మంచిగా ఉంది కానీ ఇక ఫ్యాన్ జాగ్రత్త ఎవరా. లగా తెలుగు బబ్బింది ఎవరా దానిగా. పది బస్ లేట్ అయితే బారి నువ్వైతే ఫస్ట్ చెప్పలేసుకో. ఎప్పుడు వేసుకోనా మంచిగున్నారా వారి బస్ ఇంకా అత్తలేదేమరా నేను పంచర్ నేను బస్సు ఇట్లా ఏమన్నా అయిందా అవరా కర్ణాగర్గా రోజు గీ టైంకి వస్తుంది 1 వరకు వస్తుంది ఇక్కడైతే. అన్న పెళ్లి చూపులోకి వాళ్ళ బస్ ఇదా పోతారా? బండి పోవాలి. బండి ఎక్కడ ఉందిరా మరి? ఏ అన్న డ్రెస్ ఇచ్చాను బండి నేను. అవ్వ నీకు బండి ఎక్కడిదిరా? ఏ అన్న చిటికేస్తే బండి వస్తుంది నువ్వు ఆగు. అరే ఎక్కడ ప్రెస్ లేదారా మీరు కూర్చుంటారా? పోతే పోనీ కన్నా బెల్ట్ ఇచ్చే ఇద్దరు తీయలేవురా నీ బుడ్డ బెల్ట్. నా డ్రెస్కి ఏం లేదురా అంటే నీ బుడ్డ బెల్ట్కి వచ్చిందా? తిరుపతి బండి స్టార్ట్ చేయాలి లేట్ అవుతుంది. సూరయ్య ఆ అమ్మాయి డిగ్రీ పాస్ అయ్యా నీకు ఎంత క్లాస్ అయితే నన్ను ఎగ్జాక్ట్ కదారా? అదే ఉందా తిరుగుదన్నా మనుషులు కలుస్తాయి బాయ్. అన్నా నీకేం తక్కువ ఉండే నువ్వు మన ఊళ్ళో సన్న ఖరాబ్ అవుతుందా?
తిరుపతి అన్న బండి మీద రాంగ రాంగ మొహం మొత్తం ఎండిపోయింది అక్కడ నీళ్ళు ఉన్నాయి కడకాచుకోపో దానిగా నా మీద ప్రేమ బగ్గుందిరా నీకు కక్కోనా ఎవరా కర్ణాకర్గా నీళ్ళు మంచిగారా అంత అవసరం అడగరా ఇలా ఏ నీళ్ళు అయితే ఏందే మన ఆవుతుకు దొరికినాయి కడుక్కుంటా అయిపోయా అదేటా తరుగురా పోదాం అరే టవల్ లేదు గారా టవల్ లేకపోతుంది అరే మనగా ఇట్రా తిరుపతన్నా ఆ నంగికి చూసుకో ఇంకా ఇది పెట్టుకో ఏంటి ద్రో తెరలాలి వేసి గాడ పెట్టుకుంటారా ఏ ముఖం తెల్ల ఉంటుంది పెట్టుకో అంతే అంటావా మరి తెల్లగా అయినారా అన్నా నువ్వు కోయినూరు వర్జన్ లెక్క మెరుతున్నావే అరే సురేష్గా ఈ లిఫ్ట్కి పెట్టుకుంటే మెడతాడు గా ఫేరనాలు పెట్టుకుంటే మెడతారా ఇక తిరుపతి అన్న ఇది పెట్టుకోయే అమ్మ ఇదేంద్రు రకరకాలు చెప్తారు నన్ను అంతా ఎట్లా అన్నారు ఇది ఇట్లా ఇట్లేనా బయటకు వచ్చిందిరా పెట్టుకో పెట్టుకో ఏడా తిరుపతి అన్న అది లిఫ్ట్కే కర్రగా ఉన్న పెదవులకు పెట్టుకుంటే ఎర్రగా అవుతుంది అమ్మో నేను ఎంత ప్రేమ మీ అందరికీ కర్రగా ఉన్న పెదవులు ఎర్ర పడ్డాయి తిరుపతి అన్న ఈ పెదవులు ఇట్లా మన సందులో ముసలి చూసిందనుకో కొరికైనా కొరికెత్తది ఎవరురా టూటండి పాపం మన అదే అదే రై మనం తిరిగి పోంగా ఇదంతా అడుక్కొని పోవాలి లేకపోతే అన్నట్టు అవుతుంది తిరుపతి అన్న ఇది నావులే ఇదేంద్ర మెరుతుంది ఇది నావులతో నీ పండ్లు కూడా మెరుస్తాయి అది ఏంద్రా అంత మెత్త మెత్తగా ఉన్నది అవునే ఇడేమో మీద అదేమో కింద ఇసుకిసు కాకపోతే ఏమవుతుంది ఇక అవురా మరంత ఇసుకిసుకైంది తినన్నా పారేయాలరా ఇది ఆయే ఇసుకిసుక అయితే ఏందే పది నిమిషాలు కవర్ ఉండే తిను పెళ్లిగా వచ్చేసిందే తిరుపతనా పల్లకిలో తెచ్చేసిందే తిరుపతనా హడావిడిగా రెడీ అవుదాం చలో తిరుపతన్నా పక్క ఊర్లో పిల్ల ఉంది ఆజా ఆజా పెళ్లి చూపులకు రమ్మంటుంది ఆజా ఆజా పక్క ఊర్లో పిల్ల ఉంది ఆజా ఆజా పెళ్లి చూపులకు రమ్మంటుంది ఆజా నానిగా కుర్చీ లేపారి కూర్చుంటారు ఏం చదువుకున్నావు బాబు నువ్వు ఏమైనా పని చేస్తావా ఏమన్నా ఉన్నదా లేదా ఏ నీ పాత చదువుకునే కానీ పాత్రలు ఫెయిల్ అయినా
కానీ వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేస్తా. 5 ఎకరాలు ఉంది వ్యవసాయం. 10 పేలైనా అంటున్నావు కానీ పేలైతే పేలైతే 5 ఎకరాల భూ అవుతున్నావు కదా. వ్యవసాయం చేసుకున్నా మంచిగా బతురు. ఇక జాబ్ ఏమన్నా జాబ్ పెద్దమ్మా ఏమంటే పెద్దమ్మా? అయితే అది బిడ్డ పిల్లగాడు మంచోడు అయితే వ్యవసాయం అయితే అలకాలు బతుకుతా అయిపోయా మంచిగా. నువ్వు ఒక్కనే వచ్చిన మరి పిల్లలు పట్టుకుని వచ్చినవిందే మరి పెద్ద మనుషులు ఇవ్వలేరా? పెద్ద మనుషులు ఎందుకే మాట మరిదే మంచుకుంటా అయిపోయా. అమ్మాయికి నాకు నచ్చాలి, నేను అమ్మాయికి నచ్చాలి. ఓకే నువ్వు అనేసుదాం వాస్తేనే మంచి ముచ్చట మాట్లాడాను. పెద్దమ్మా చెల్లని తీసుకురా. చూడే చెల్లె నువ్వు సుతం చూడరా పిల్ల అని. బాబు నీ పేరేం పేరు ఆంటీవి? నా పేరానే తిరుపతి. తిరుపతి నీ గుణం నాకు చాలా నచ్చింది. ఏదున్నాను ముఖం కూడా మాట్లాడుతున్నావు. మరి అమ్మాయి నచ్చిందా? ఏదైనా ఉంటే ముఖం కూడా అయిపోయి. అదేం లేదే. నచ్చింది నచ్చింది. చెల్లె నీకు ఇష్టమేనారా? ఇష్టం ఉంటే ఆయన ముఖం కూడా అయిపోయి. మళ్ళీ తర్వాత ఈ నచ్చింది నచ్చలేని తర్వాత మాత్రం ఏమనకూడదు. దాని ఉంటే ముఖం కూడా అయిపోయాయి. సరేనారా? చెప్పురా బుజ్జి నువ్వు కూడా నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఇంకేముంది అమ్మాయి సుతం ఇష్టమైంది. కానీ కట్నాలు కానుకలు ఏమైనా ఇప్పుడు మాట్లాడుకుందాం లేకపోతే ఇంకో వారానికి మాట్లాడుకుందామా? మీరు ఎట్లా అంటే అట్లనే. ఏమన్నా అచ్చిపోవడం ఎందుకే, ఏదో ఒకటి మాట్లాడుకుందాం. వచ్చేవారం లగ్గం పెట్టుకుందాం. సరే నేను అన్నట్టు ఇవాళ మాట్లాడుకుందాం. మంచి ఆలోచన నీ చూద్దాం. సరే ఉడిసిపోతుంది ఏమైతుంది ఎప్పుడైనా మాట్లాడుకునేది. పెద్దమ్మా ఏమంటావే మరి? సరే బిడ్డ నువ్వేముంటావు ఇక పెద్దవానికి. ఆ పెద్ద బాబు దుబాయ్లో ఉండే ఇక అన్ని నువ్వే మాట్లాడు. ఇంకే తిరుపతి అన్న భయ నేను ఒక పాట పాడవాను. ఒకటేందిరా 2 పడిపిద్దాం. తిరుపతి గుసగుస ఎందుకు అనుకుంటే ముఖం కూడా చెప్పేసాయి. అదేం లేదే, ఒక పాట ఆడమంటున్నాం. బాగా మరి బాక్స్ పెట్టండి మరి. తమ్ముడు ఆగు నువ్వు కూకో. పాడవన్నది అక్కను బాక్సులలో కాదు కదా. కూకో తమ్ముడు నువ్వు కూకో. చెల్లె నువ్వు పాడవాలరా. ఆనాడేమన్నంటినా తిరుపతి నిన్ని నాడేమన్నంటినా తిరుపతి. ఆనాడేమన్నంటినా తిరుపతి నిన్ని నాడేమన్నంటినా తిరుపతి. నా మనసు మీద మన్ను నా మనసు మీద మన్ను మరి సెట్ల ముందు నిన్ను. ఆనాడేమన్నంటినా తిరుపతి నిన్ని నాడేమన్నంటినా తిరుపతి. కాలేజీ గేటు కాడ కాంపౌండ్ దాటే కాడ మలుపు తిరిగే కాడ ముచ్చట్లు పెట్టిన గాని. ఆనాడేమన్నంటినా తిరుపతి నిన్ని నాడేమన్నంటినా తిరుపతి. ఆనాడేమన్నంటినా తిరుపతి నిన్ని నాడేమన్నంటినా తిరుపతి. మా ఇంటి సందులోన తిరుపతి ఖుషి అయినావా? చెల్లె మరి చాయ్ పెట్టుకురా పోయి. బావా ముందే చెప్తున్నా డీజే మాత్రం 10 లాగలే. తమ్ముడు కూకో కదా అని మాట్లాడతా కదా, ఎందుకు నీకు టెన్షన్? ఆగు. అది గనే మరి ముందే చెప్తున్నా. అన్న కట్నం మాత్రం 20కి తక్కువ తీసుకోకు. లేదారా గవన్నీ. బావా మా దోస్తులు అంటారు బారాక్ మాత్రం 5 ఇవ్వాలి. ఆగురా నువ్వు కూకో. 5,000 అడతారా? 10,000 అడగాల కానీ. గంతే 20 పోతేందే ఎవరి ఏది పుట్టోడేందే బాగా మాట్లాడుతుండు. సురేష్గా వావు అని భరాత్లాగా అమ్ముదాం. తిరుపతి అన్న వదిన చాయ్ మంచిగా పెట్టింది అంటే ఇక మనకు దావత్లకు ముక్కలు కూడా మంచిగా గొలుస్తాయి. అవరా లేదా పుదారా కౌస్ కన్న తల్లినే మనకు. తిరుపతి మరి చెప్పు కట్నం ఎంత కావాలి? మరి చెప్తలేవు, ఇది అడుగుతలేవు. ఏం చెప్పాను తెలియదానే, మనకైతే పదర బగ్గన దూలే. 5 ఎకరాల భూమి ఉన్నది, మంచి పేరున్నది. నువ్వు మాట అయితే అనుసూడలేవే. ఇళ్ళకైతే అంతా ఏం లేదు, మరి అది మాత్రం మంచిగా ఉన్నది.
ఏదో ఎంత కొంచెం అడుగు దాని వెనకాల మేము మాట్లాడతాం. బావా ఒక 2 నిమిషం మాట్లాడుకుని వస్తాం. ఒక టైం ఇవ్వమా. సరే సరే పోయిరా పోరి ఆలోచించుకొని చెప్పురే అన్న. కనకరా బంధువుతో పెద్ద ఉంది కానీ మరి కట్నం ఎప్పుడు రాదురా? అన్న వీరింటికి పెళ్లి శుభలకు వచ్చింది నువ్వేనా? అన్న నేనే. అన్న వాళ్ళు మాత్రం మర్యాద మనుషులు, వాళ్ళకి నాకు పడదు, కానీ వాళ్ళ పిల్లని చేసుకుంటే మాత్రం నువ్వు బాగుపడతావు అన్న. తిరుపతి అన్న మా వాళ్ళు కూడా మంచి చెప్తుండే వీళ్ళు మర్యాద మనుషులేని 10 రూపాయలు అటు ఇటు అయినా సరే నువ్వేమైనా పెళ్లి చేసుకోవాలని. తిరుపతి అన్న బంగ్లాల 4 రూములు ఉన్నాయంటే గట్టిగానే ఉంటుంటారు. 20 కన్నా తక్కువ ఆడకు. అవరా సూరజ్ ఈ తిరుపతి అన్నకు 20,000 వస్తారా? విచిత్రం చెప్తావు. వారి నేను అన్నది 20,000 కాదురా 20 లక్షలు. అన్న బండి మాత్రం పల్సర్ టూటుంటాడు అన్న ఇంకా బోళ్ళును బెడ్లు పెడతారా? ఈడ మోపాయింట్రా రాములా, మనం మాట్లాడేది ఒక బండిను పైసలే, సదార్లు అన్నీ పెడతారా అవి. ఏమంటారా? అంతే అంటారా? అందరికి ఓకేనా? సారీ మరొకటి మరి పోయి చెప్పు తిరుపతి మరి ఏం ఆలోచించుకోరు చెప్పు ఏమైనా ఉంటాయి ఇక. ఇక మాకు బాగా ఏమద్దు కానీ 20 లక్షలు ఒక బండి. తిరుపతి అన్న బండి పేరు కూడా చెప్పు, మళ్ళీ వాళ్ళు వేరే బండి పెడతారు. మళ్ళా బావా బండి కూడా పల్సర్ 220 కావాలి. మళ్ళా బండి నువ్వు కొనుక్కున్న బండి ఏదో బండి పెడతాం కానీ కట్నం బాగా ఎక్కువైంది. కట్నం బాగా అయిపోయింది కానీ మేము ఆలోచించుకొని చెప్తాం. ఇగో అది ముస్తా గుద్దులట్టు అదే ఆ ఎట్ల బాగా గొడ్ల బాగా చేసినట్టు కాదు. ఇగో 15 లక్షలు 220 పల్సర్ బండి ఇక అవన్నీ మనకు బరిగా. సరేనే నువ్వు అన్నావు కదా 15 లక్షలు 220 బండి కదా, సరే దానికి ఓకే అయినా పెద్దమ్మా నువ్వేమంటే. సరే తీ బిడ్డ 15 అయితే 15, పిల్లగాడు మనకు మంచోడు అయితే అయిపోయాయి. సరే తిరిగిపోయి మరి 15 లక్షల బండి నీకైతే ఓకే కదా? ఓకే అర్థం లేదు. పెళ్లి ఇప్పుడు పెట్టుకుందాం మరి వారానికి తర్వాత పెట్టుకుందాం. పెళ్లి పెట్టుకుందాం, ఇంకేంది వచ్చే వారం పెళ్లి పెట్టుకుందాం. మా అమ్మను మనం పెళ్లి పెట్టుకుందాం. సరే మరి సరే పోయేస్తా అత్తమ్మ. పర్రా డీజే మాత్రం డబుల్ డీజే పెట్టుకున్నాం ముంగై బుకే. డీజే అందుకే గ్యాస్ పెట్టుకుని దిద్దిన అన్న ఆ రోజు మాత్రం తొంగ పార్టీలు పిజ్జా పార్టీలు ఒక్కొక్క తాళం చేయాలేమో. అమ్మా ఎట్లయినవురా? నేను ఒక దొరకకుండా ప్లేస్ వచ్చిన నాకు నచ్చింది. మంచి రోజు లగ్గం పెట్టుకుని రా. నువ్వు దోలపడక ఎవరు అన్నారు? నీకు నువ్వే వయసు చూసి కట్టుకున్నావు. ఇప్పుడు ఎంత సీరు నాకు చెప్తాను మరి ఆడా వాయిట్లా నీకు నాకే తెలిసే అన్ను అమ్మ నీమేనా? నువ్వు ఇట్లా అంటావు అని అట్లా అంటాడు. నీ ఫీల్ అయితే మంచిగా ఉందావా? నేను అసలు దానికి లేని ఇప్పుడు ఎందుకోవాలరా ముసలి దానికి నువ్వు నీట్ చెప్తున్నానికే పిచ్చి చేస్తారు. భీమరానికి అప్ప చెప్తా మళ్ళీ కోపడ్డాడు. మర్యాద మనసు అంటే కొద్దిగా ఎప్పు తినురే నన్ను మీరు
మాట్లాడు సలవుండా పొద్దున ఎక్కినావు ఇంకా మాట్లాడు కాలేదా అటు ఒడతలేదు ఇటు తంగుతలేదు. ఆయే కర్ణ పెళ్లి చూపులైన కూరని నావుతుర్రాయి కొంచెం పర్సనల్స్ ఉంటాయి అవి రిసీవ్ చేసుకోవద్దా మెల్లగా ఇంకొక గంట అయినాక దిగుతారు తీయగల కాసేపు మాట్లాడితే చెవులు ఖరాబ్ కావా మళ్ళీ ఫోన్లో పైసలు అయిపోతాయి ఏం మాట్లాడు అది. ఓ పడా నువ్వు ఇంకే కాలంలో ఉన్నావురా 200 పెడితే నెల రోజులు నాన్ స్టాప్గా మాట్లాడుకోవచ్చు. ఏ అగ్రశిల్ప ఇంకా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోడు చెవులు నచ్చుడు అవే నారా అడుగుడు. తిరుపతి అన్న పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు ఎంగేజ్మెంట్ ఎప్పుడు చేసుకుంటావు మళ్ళీ డీజేనా డబుల్ డీజేనా అట్లా మాట్లాడాలి కానీ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోవా చెవులు వస్తాయా అనుకురా ఎదురా నువ్వు ఇంకా. ఓ తిరుపతి అన్న ఇంకా ఫోన్ మాట్లాడు కాలే తగ్గ ఇంత బువ్వ తిని మళ్ళీ డ్యూటీకి ఎక్కుదా. అత్తున్నా ఆగురు అత్తున్నా. అవునే నువ్వు ఫోన్ దగ్గర పెట్టుకో ఫోన్ సైలెంట్ పెట్టకు. మళ్ళీ మా అన్న నచ్చిండు మా తమ్ముడు నచ్చింది మా అమ్మ వచ్చింది కారణాలు చెప్పు నాకు. ఇంకా ఫోన్ మాట్లాడుతాను తిన్నాక. సరే ఫోన్ దగ్గర పెట్టుకో ఉంటున్నా మరి. ఆవురా అత్తున్నా ఉండు ఉండు. జాను చెప్పు. తిన్నావా? తిన్నాను. తిన్నావా? ఏం కూర మరి? పప్పు. పప్పేనా? చికెన్ తెచ్చుకుంటే మరి ఏ ఒక్క పొద్దు నీ ఒక్క పొద్దున మన్ను ఏం ఒక్క పొద్దే అందుకే నువ్వు దివాళి అవుతున్నావు పోరి. ఇది కౌసు వచ్చి మంచి చంపక. కాలేజ్ ఉన్నప్పుడు మంచిగానే ఉన్నా ఈ లాక్డౌన్ అయితే ఎప్పుడు పడ్డదో అప్పటి నుంచే బక్క అయినా. ఏ నువ్వు బాధపడకు. మా ఇంటికి వచ్చినాక నిన్ను కొంచెం మటన్ గిటన్ అన్నీ చేస్తా. 40 కిలోలు కానీ 60 కిలోలు చేస్తా. ఎందుకే దాని నువ్వు ఉన్ననే. ఏమో కానీ రేపు పెళ్ళైనాక మీ అమ్మ నన్ను మంచిగా చూసుకుంటుందా? మావ అందరు అవ్వలేక కాదు నిన్ను కన్నబిడ్డలేక చూసుకుంటుంది. నన్ను నమ్ము. మామ కొద్దిగా పని తీరతలేదు. మీ అవ్వని కొద్దిగా అడిగి మన పంతుల దగ్గరికి పోయి కొద్దిగా డేటు ఫిక్స్ చేసుకురమ్మా ఎంగేజ్మెంట్కు. ఇంకా పంచాంగం కూడా చూపారా మీ అమ్మకి? భలే ఉన్నారు మీరు. అట్లేం లేదు కానీ మా అవ్వ కొంచెం పని తీరతలేదు. ఇప్పుడు ఈ పొలాలు కలుచు అది ఇది అంతా పిచ్చి పిచ్చి ఉంది బాగా మక్కిరి చూడు మనది మళ్ళా. సరే తీ మా అమ్మని చూపివంట. నాకు గింత కొంచెం అమ్మాయి దొరుకుతాను అనుకోలే. బాగా దొరికింది నాకు. పో జానట జానే నేను ఏ చెప్తాను కొండ ఆపుతాను. అబ్బా ఏస్తున్నావే ఆగిలుడుతున్నావా? మా అత్త ఫోన్ చేసిందే నువ్వు పంచాంగం ఎప్పుడు చూసుకురాపోతుంది. వాళ్ళు ఊసిరట రేపు ఎంగేజ్మెంట్ అట. మరి సీనన్నదన్ను ఒక కోటేసి నేను వ్యాన్ మాట్లాడతా. ఈ అదినకు ఎల్లక్కకు ఆ మలవాసినికి అందరికి చెప్పు తీసుకొని రా. అవ్వా ఎందుకు గొప్ప చూస్తున్నావే? నువ్వు పంచాంగం చూసుకురాపోతుంది. అలా మా అత్త చూసుకొచ్చే రేపు ఎంగేజ్మెంట్ అట రమ్మంటుంది. ఖర్చు 2 లక్షల రూపాయలు పోతారు అట్నే. అవురా ఇప్పుడు వచ్చి నా అత్త పంచాంగం చూపించింది ఆదినకు చెప్పు గి అక్కకు చెప్పు గా చెల్లెకు చెప్పు అంటానేమ్రా. అవురా కొయ్యంగా మొయ్యంగా కోడల సంబరం అంటే ఇంట్లోకి వచ్చినాడు అత్త సంబరం అట. నాకు ఇప్పుడు నువ్వు చెప్పేది పో అప్పుడు వేసుకున్నట్టు ఇప్పుడు నీ ఇష్టం కొద్ది దొరక పైసలు వేసుకొచ్చుకపో. అరా మీరు నువ్వు అమ్మంటే పెళ్లి కోతి కట్టకగా మాట్లాడుకుంది. నాకు పిల్ల నచ్చే అన్ని మాట్లాడుకుని కత్తి అవేమంటది ఇప్పుడు మన కొడుకులో చూస్తుంది నన్ను. రాములా నాకు పెళ్ళాంటి సంబలం ఇక్కడ ఎత్తుర్రా ఇంట్లో నన్ను. అమ్మా ఏంది కోపానికి వస్తున్నావు? నేనేమన్నా చూసుకొచ్చుకోమన్నా చూసుకొచ్చుకున్నాడా నచ్చిందాట పొంది ఎల్లకాలం బతుకున్న వాళ్ళు కలిసిమెలిసి నీకు ముక్కడికి వేస్తా అయిపోయా. నువ్వు కోపం రావద్దవ్వా. ఇంట్లో అన్నప్పుడు నువ్వు అన్నీ సర్దిద్దుకుపోవాలి. తమ్ముడు అయితే పో బట్టలు అవన్నీ ఏమున్నాయో అన్నీ చూసుకోపో. నీ అందుకే లగ్గం వద్దా నేను ఓనైనా పెళ్లి చూపకు నువ్వే ఇవ్వమాను.
అవ్వనో ఇట్లా అంటది, అదో అట్లాంటిది మా బుజ్జి. పెళ్లి వేసుకోకపోతే నన్ను కొట్టేటట్టుంది అది. అవ్వా అన్ని మాట్లాడుకున్నా గద్దాన్ని నడుతుందా? వాళ్ళిద్దరికి ఇష్టమని చేసేద్దాం ఎంగేజ్మెంట్. ఏమంటావా? ఎంగత్తి తమ్ముడు అవ్వని కాలు మొక్కి బూరికి తొలకపోంది. ఇప్పుడు నేను వచ్చుడు ఎందుకురా, మీరు నా కాళ్ళు మొక్కుడు ఎందుకురా? అక్కడ వాళ్ళ కాళ్ళే మొక్కుకోపోరి, నేను కైకులు ఒప్పుకున్నా గొడుగు సత్యవాకు. ఎవరు కానీ మర్చిపోయినారే? అరే వరపూచున్నది పోయి మాట్లాడుకుందాం అంటే రావంటావు, పుచ్చా ఒప్పుకున్నా లచ్చా ఒప్పుకున్నా అంటావు. అవును నీ గంగ 150, నీ తప్ప 150 ఇవన్నీ చూసుకోబడి తమ్ముడు. మోపైనాడు ఆడవాడు నాకన్నా నువ్వు ఇది. పో పో ఆ బట్టలు చేతలు దొరికాయి, బట్టలు తీసుకొని వరపుచ్చకో. మీ అందరూ పొలాలు అందరూ దొరుకుని అవ్వలు అక్కలు అందరూ కూడా వస్తపో. పోండి, నాకేంద్రా మీరు పోయి ఉంటేంది, నాకేంది మీరు పోయినా నాకేం లేదు, ఉన్నా నాకేం లేదు. అవ కొంకొకుంటేందిరా 20 రోజులు 10,000 ఓడి లగ్గాన్ని మళ్ళీ వేసుకుంటారా? ఆమె రాకపోతారా అన్నాడా ఇలా మళ్ళీ రాకపోతే మాతారు తిరగపోతారు. అలాగే చెప్తా రాకపోరు మీరు పెరుస్తారు. ఓకే అన్నా అలాగిట్లేదే అవ్వు నువ్వు అదినే ఇంటే ఇంకా చిన్నమ్మ లేరే టాక్స్ అన్నది వాళ్ళకు. అవ్వు నువ్వు అదే రానన్నారు, లేకపోతే దిగిపో నువ్వు ఫోటోలు. అవ్వా అవ్వకు అప్పుడే చెప్పినా రాగా నేను నీ కాలు ముక్కుడు ఫోటో తీస్తే రాయని చెప్పింది దానికి. మన గ్రూప్ ఉండదా అదే నీది నాది దాంది, అందుకే నేను అర్థం. నేను అవ్వ పెళ్ళికి వస్తే పోరా నువ్వు ఫోటో దిగిపో. అన్నా కన్నగరగా రారి ఫోటో దిగు అందరిగా. మరి జాను పక్కవా మా టీంతో మొత్తం దిగుతా సరిపడు కనగ రే పక్కన దూరం దూరం. మీ ఊళ్ళు రాగానే నన్ను దూరం పెడుతున్నా. జాను అట్లా కాదే, కొద్ది చెప్పి తిని అర్థం చేసుకున్నాను. ఏ అరవింద్ ఒక ఫోటో కొట్టే మంచిది. అదే కోపంగా వచ్చింది. ఏ కోపం మంచిగా పడితే మా జాను నువ్వు మంచిగా కొట్టే ఒక ఫోటో అంతే. ఎంగేజ్మెంట్ అమ్మ నువ్వు రమ్మంటే రాకపోతే తిరుపతి మస్తు బాధపడ్డాడు. ఓ అమ్మ గింత పాపం గింతాడువా, దుర్గమ్మ పట్టు పట్టినట్టే పట్టినావు. ఎవరా సురేష్గా పెళ్లి చూపులకు విలువకపోతే కొడుకని బాధపడదారా? నువ్వు భలే మాట్లాడుతావు. నువ్వు ఆగలేవురా, పచ్చి పుండు వినే కారం చాలుతావు. అడా తమ్ముంది నాది నల్లమొక్కని మీ అవ్వేదని అడిగితే నాకు దుఃఖం వచ్చింది. చెప్పుకుంటా మానం పోద్ది, చెప్పుపోతే పానం పోద్ది. నేను రాకపోతున్నా మీకు అంతా అయింది. మరి నన్ను అంటారు, నన్ను అంటలే రారా? నీకు చెప్పక నీ కొడుకు పెళ్లి చూపులకు ఎట్లా వేయండు, నువ్వెందుకు పోలేదంటే మరి నాకెంత చిన్నతనం రీడా. అమ్మ నువ్వు బాగు నాకు మా బాగా పట్టినట్టే పట్టినావు, ఏదో తెలియక వేసిర్రు, క్షమించాలి. ఏ కర్ణాకరన్న పెద్ద మనుషులు ఇక్కడ మాట్లాడబడుతుంది. అలా
జాను నువ్వు అట్లా ఆగా రేకు నీ ఇంటికి వచ్చిన అట్లా ఆగు నేను మళ్ళీ ఎత్తా అరే ఆగు అంటే మనకు అట్లే అనవా నువ్వు ఎందుకు రాలేదే ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు నువ్వు ఇద్దరిని మనం పోయింది కదా అందుకని అబ్బా తిరుపతిగా ఆగుతాను లేదేమరా నువ్వు గంతురుకులాటనారా మనిషికి మళ్ళీ ఆగమంటున్నావా ఎవరుతున్నావు స్పెషల్ చేసి మళ్ళా ఆగు అంటుంది నువ్వు కూడా పెద్ద అదే అవి తీసుకుని రమ్మని చెప్పా నీకు చూసినా అవదా రమ్మంటే రాపోతి నల్ల ఒక అయింది ఆడ మాది ఇప్పుడు గంతికి ఒక్క పనికొస్తున్నాడు 10 మంది ఇచ్చేది బా మంచిగుందా ఇక నేను బావురా మరదనే కోపం అమ్మాయి ఇస్తున్నావురా అవుతలేడు. అవునే మీ తమ్ముడు అందాదే పెగ్గేసి వచ్చినట్టు తిరుపతిగా బామ్మ ఇట్లా అరుచుకున్నారా మంచిగా హుషారు ఉన్నవారు అత్తనే కోపం రావడుతుంది మరదనే కోపం మా ఇది ఎవరితేమో కోపం నవ్వుకుంటూ వచ్చి మళ్ళీ కోపం వస్తుంది అన్నా ఒకటి తెచ్చిండే ఉదయాలు మళ్ళా ఆయన మన రెండు తెచ్చిండు ఆ కోపం ఏపుకో గట్టిగా వేసిన అవి కోపం అదే రామ పోయింది దాన్ని అక్కడ అవురా అక్కడికి వేయర్రు మంచిగా సంతోషం కొద్ది కడుపు కడిగిర్రు చేయి కడిగిర్రు మంచిగా దొత్తులు మీరు రాయి నన్ను బాధన అని చెప్తుర్రు ఎవరా మరి ఈ అబ్బాయి బదన మన్ను ఏం బదనవే మీ కొడుకు అడిగింది మా అత్తదాని నల్ల మోకం అయింది అబ్బా ఏం చెప్పాను ఆడ తిరిపే ఆగో అవ్వా ఇక అయిపోయింది అది అయిపోయింది కానీ ఇక పెళ్ళికి అన్నీ చూసుకుంటే నువ్వే తిరిపే వాళ్ళు సోపియాలని ఇట్లా అరుచుకపో అరే మీరు థమ్స్ తాగురి అరే పొద్దున రెడీ రీ షాపింగ్ కోదాం 10,000 అవుతాయిందిరా 10,000 పోతుందిరా పొరగంట మాటలు పట్టుకొని ఇల్లు నువ్వు నాశనం చేస్తాను 10,000 పోని ఏందిరా వాళ్ళు ఎక్కడో నువ్వు ఎక్కడో గాలిని బట్టి ముంచవాటి కొంపంతా ఓ అమ్మ మేము గంట పెద్ద మేము చదవగొడతావా నువ్వు మంచిగా మాట్లాడు అరే మీ తప్పేం లేదురా పెళ్లి చూపులకు వచ్చారు ఎంగేజ్మెంట్కి వచ్చారు అది వచ్చిందారా పెళ్లి చూపులకు నువ్వు చెప్పలే సరే నా తప్పే చెప్పండి ఎంగేజ్మెంట్ దాన్ని కాలు నొక్కి అన్నం పెట్టినా వచ్చింది ఆదిరా అమ్మ తప్పే నువ్వు రాకే నా పెళ్లి చూపుకు రాకు నా లగ్గ నాకు సాపికి రాకు నా పొందకు రాకు రాకపో అవన్నీ కాదు మా వాళ్ళు ఏమంటారంటే పెళ్ళిళ్ళు రిసెప్షన్ ఒకటెక్కడ పెట్టుకుందాం అంటారు నువ్వు మీ వాళ్ళకి చెప్పి ఒప్పించుకో అగో ఏం మాట్లాడుతున్నావే మరి బలగం లేరా నాకు దోసుగా లేరా మీ అమ్మకి చెప్పు పెళ్ళినే పెట్టుకుందామని మీ భోజనం మార్కెట్ పెట్టుకుంటావు అంత పిస్తామని చెప్తానే మీ వాళ్ళు ఇట్లా చూస్తుంది గట్ల కాదు ఉట్టే కరిసేందుకు ఇద్దరం ఒకటెక్కడ పెట్టుకుంటా అయిపోతుంది కదా జాను అబ్బా నువ్వు భలే ఆలోచించలేంది అబ్బా నువ్వు మా ఇంటికి వస్తే మా ఇల్లు మస్తు పోబోతుంది ఎలిగెలిగే నువ్వు ఎట్లా తాట వచ్చింది నీకు అది ఏ మరి ఇప్పుడే వచ్చిన ఇట్లా ఉంటుందా ఏం లేదా మరిగా బా ఏం తాగుతావు గుడుంబ తాగుతావా బీర్ తాగుతావా ఎర్రకల్లు తాగుతావా అరే నువ్వు ఓరా నేను మీ బావతో మాట్లాడతా నీ మాట్లాడు చల్లకుండా ఇప్పుడు బావ ఏమన్నాడు అరుచుకుంటావా అరుచుకో అన్నాడు అరుచుకో అత్త ఓరు బా మరి ఏదో మాట వరుసగా నాకు లేరా
రకరకాల మీ అక్కతో మాట్లాడతా అడుగు. ఏం నవ్వుతున్నాయి సాయం పెట్టిపోలేదు అంటే కొద్ది కూడా విలువలేదు నీకు. మాజాల్తి ఇంకా నీకు సాయి పెట్టుకుంటుండన్నా. మా అమ్మ వచ్చింది అనుకో సీపిరివాట ఎత్తది. ఇక్కడ నుంచి ఓ అదో ఎందుకు కొడుతుంది మనకి ఎంగేజ్మెంట్ సగం సర్టిఫికేట్ రానా వచ్చింది మనకు. సాయంది పెళ్ళైనాక ఏకంగా నాటుకోడి కోసి పెడతా నువ్వు. ఇగో మెల్లగా పోతా నేనే పోతా కానీ ఎంతసేపు 10 నిమిషాలు పోతా తాగు. హలో జాను చెప్పు మంగళస్థానం అయిందా అనేది? మాది అప్పుడే అయిపోయింది. అవును కానీ మీది అయిందాకా లేదా? ఏంది అప్పుడు అయిపోయిందా? మా స్టేజ్ ఎత్తురు ఇప్పుడే ఇంకా ఏది లేదు. వాళ్ళు పెళ్లి వీడియో తీసేటప్పుడు కొంచెం నవ్వుకుంటుండు, బిత్తిరి సూపులు చూడకు సరేనా? నువ్వు నవ్వుతే మంచిగా ఉంటావు తెలుసా, ఆ ముఖంలో కళనే వేరు. సరే కానీ ఎవరా అవునా ఇక్కడ తేజేజురు ఇక్కడ మంగళస్థానం చెప్పియాలి. ఇక్కడ ఫోన్ మాట్లాడుకుంటే ఎప్పుడు విన్నమాట మళ్ళీ ఎత్తా నడిచాలి పోదాం ఆగలేవు. ఏ పోవాలి అంటే టైం అవుతుందా? ఏమారా గిచ్చా బారా ఇంకా రెడీ కాలే కానీ ఎందుకు ఎగురుతా పెడతావు? తిరుపతి అన్న రెడీ అయిందా? లోపల రెడీ అవుతుంది. పోరు చెప్ప తయారీ అయిపోయి పోరు అని పోరు అట్ట పోరు అట్ట పోరు చెప్పులు కడిగి బియానా గా బాబాయ్ నువ్వు పిన్నిని ఆ పెద్ద బాపు నువ్వు పెద్దమ్మని రమ్మని పోరా. మీరు వెళ్ళరు మళ్ళీ నాకు కోపానికి వస్తారేమరా? నీ వాళ్ళకి ఫోన్ చేసినా రెడీ అయ్యారట అత్తురట లేట్ అవుతుంది. నీ పనులు చేసుకోబా మన నన్నట్టు అందరు నా గంట మోపారు. ఏ పటాడ్రా ఇలా ఒకరోజు ఇక పెళ్ళైతే రేపు మీతో ఉంటాడు. కొంచెం మంచి చూసుకోరు. ఇక నేను ఇంటికి పోతున్నా మా ఇంటికి వాడిది ఈ కన్నంతా ఎప్పుడు పోరాలేనే. అట్లాగా తిరుపతి రేపు మరదలు వచ్చినాక మరదలు బాగా పడతావు. ఇక పొరాన్ని దేకుతావురా అందుకే అన్నారా. అయ్యో నువ్వు ఏం మనిషివో నాకు అర్థం కాదు. అన్న నువ్వు ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచెల్లే ఫోన్లో అయినా బిజీలు వాడుతీవి. ఇప్పుడు పెళ్ళి అయితే మమ్మల్ని అంతా అవి బరాబర్ మాట్లాడినవురా బాయ్. ఏం మాట్లాడినారా బరాబర్ మాట్లాడినట్టు అరా? ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకుండా ఫీల్ కదా అయితే కాదా? ఎప్పుడైతే చేసుకుంటారన్న మీరు? ఇదేనా మన సోపతి మావాడంటే చెప్తుర్రా మీరు? అరే బొరాలు ఏం మాట్లాడుతురా? తిరుపతి అన్న పెళ్ళైనా 2 పిల్లలు పుట్టినా కూడా మన సోపతి మానాడు. ఆరా తిరుపతి దొంగలు అంత ఒక్కటవుతారా? దొంగలు చీకటి ఒక్కటైతేనే కథగా అమ్ముతుందట. మీరు దొంగలు చీకటి ఒక్కటేనా? ఇంకా నా మాట కూడా తేపవు నువ్వు. ఇక ఇక నువ్వు వంటలు చెప్తున్నావు చాయ్ పెట్టు. చాయ్ పెట్టంటే అయిపోయాయి.
పెట్టినా సల్లా వస్తుంది మళ్ళీ మూత పెట్టినా. అరా తిరుపతి అద్దురా అంటే పెళ్ళి ఒక్కడ పెట్టిద్ది మనం భోజనాలు పెట్టుకుందాం చెప్పలేదా? ఇప్పుడు మాకల కడుకు వాళ్ళు పోవాలి, పిల్లలు పట్టుకురావాలి. ఎందుకు రెడ్డి చేస్తావు? నీ అత్తగారు అత్తరు ఎవరన్నా పోలు వస్తలేరు, అన్ని నావినే ఆడుతున్నాయి ఇప్పుడు. అందుకే పొత్తద్దు రా తిరుపతిగా అని చెప్పినా నీకు. ఆ మాట ఏంటంటావురా? పో చేయకపో, ఆ మాకలేవు నువ్వు పో. ఆ గుళ్ళు అక్కడ వచ్చి ఇంటి పోతావు సపడక. దిగన్న నువ్వు ఆ మాకల కాడికి కోరా ఏదో దగ్గరకు వచ్చింది ఇంత కథ డెక్కితే అయిపోద్ది, లేకపోతే ఆడు గుళ్ళు వేసుకుంటా మన ఇల్లు ఉంటుంది. ఈ అవ పోతాయా ఉత్తాన తమాషా కన్నా కానీ అవ్వ పోతా నీ మొక్కుతోలు పోతారే. తిరుపతి అవుతున్నాడు పెళ్లి కదా వచ్చినట్ట. అరే మావాడు కట్టంటే పోతారా అన్న కదా, అందుకే అట్లా చూపించిన అని అని చిన్నప్పుడు చెప్తున్నా కదా అని గురించి. ట్రై చేసిరా ఇక బామారి మీ వాళ్ళకి కొద్ది మా వాళ్ళకి తిరగద్దు, అందరికి ఒక్క తిరగాలి. సరే సరేనా? మీ వాళ్ళకి ఎంతమంది వస్తారు మరి? వస్తారు 50-60 మంది దాకా వస్తారు. 56 మంది మరి మటన్ ఎక్కువ చెప్తే ఇంకా ఏం కాదు ఏం కదా? ఏయ్ తినండి. సరే చికెన్ ఎప్పుడు చెప్పినావు మరి? చికెనా 20 కిలోలు. 20 కిలో చాలుతా? చాలు. అవును బామారి బామారి మరి నేను నడుస్తుంది ఏం దాలే అన్నది ఆదా మరి మందు కారే వడ్డెక్కించుకొని తాగుతా నడుస్తా రాత్రి తాగుంది. అవును బరాబరి అయితే మా తమ్ముడు కోపానికి వస్తాడు. అవును చిన్న బామారి వానికి ఇలా పట్ట పగ్గాలే వాడు ఆగుతున్నాడు ఇవాళ. ఆగో వాడు ఇవాళ ఊపి మీద ఉన్నాడు. సరే సరే కానీ అన్నా నమస్తే. ఎప్పుడు వచ్చినావురా? నేను రాత్రి వచ్చింది. కూర్చో మరి. రాత్రి ఉందా మరి? మీ దగ్గర డీజే పెడతలేరే, మీ దగ్గరనే ఎత్తున్నా డాన్స్. మీకేమైందిరా? మీకు ఇలా పైసలు డీజే పెట్టుకున్నందుకు? అన్న అక్కడిక్కడ పెట్టుకునే ఖర్చులో బాగా కావా? అరే అయినా ఇక్కడ డీజే కాదు క్యాష్ ఉన్నాయిరా. వారి వస్తువులే ఖర్చు డీజే పెడతావారా? అరే మా వాళ్ళు డీజే పెడతా అన్నారా, మీ వాళ్ళు సరికి రాలే. ఎట్లా చేయని అని డీజే కంట క్యాష్ మంచి అనిపిస్తారా? సరే కానీ మీ వాళ్ళు ఏమన్నా భరత్కు పైసలు ఇచ్చారా? మా అక్క తిరుపతి బాగా చెప్పింది మీతోటే దాతో కూర్చోమని. అయితే అయితేరా ఈ పెళ్లితోటి మీరు మేము చుట్టానే కాబట్టి కర్ణాకరణ భోజనాలు కడబడుతుర్రే ఆఖరి పాడవుతుంది. ఆగలవురా తిరుపతి అన్న పెళ్ళైనా కదా పెళ్ళైనాక అవుతారా? ఓ రౌండ్ వేస్తాం బారీ, పెళ్ళైనాక తర్వాత ఇంకో రౌండ్ వేస్తాం కానీ. అయితే వారా మరి అవరే ధనుష్గా పూల్ భక్తి అమ్ముతారా నువ్వు? అమ్ముతా బా. सहस्रपादाक्षी दुरोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वताय सहस्रकोटियुगधारिणे नमो नमः। सागरे सर्वतीर्थानि वरपादं वरलक्ष्मीपादं विमुक्तुब्रजं
शिरसिधारयः अस्तु संकल्पसिद्धिरस्तु सकल आराधनसिद्धिरस्तु वन्न अन्पातु सुमंगल अन्यास्तु अक्षर अन्पातु आयुष्यमस्तु पुष्पादिपातु शम्यस्तु अष्टार्के सम्पूर्णादिस्तु गन्धद्वारान्तरा दृश्यामित्रपुष्याङ्करे श्री ईश्वरीगं सर्वभूतानां तामि भूत्वेश्य తమ్ముడు డాన్స్ మంచి చేయాలి అన్న బ్యాండ్ గోపాల గట్టిగా ఏలు చూడు మొత్తం పొక్కిలే పొల్లు పొల్లు కొడుతుంది చూడు. అది మా వాళ్ళు ఆగారు అన్న పెగ్గు వచ్చినాక మరి గట్టిగా కొడతారు వాళ్ళు. నువ్వు ఎట్లా అన్న మళ్ళీ వాళ్ళు చెప్పిన పాట మీరు వేయాలి. పక్కే పో తమ్ముడు దుమ్ము దులిపాలి ఓకేనా? ఇగో రసూల్, నువ్వు భరత్కు మా ఊళ్ళోకి వచ్చినావు కానీ మా ఊరు లంగా పెంటి వాళ్ళు ఓల మీద ఓలు వాడతారు. లొల్లు పెట్టుకోకు, నువ్వుకెత్తారు కడకడకు ఎగురు. సరే 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 కాదు, నీ కొద్దిగా రుబాబు ఎక్కువనే అవుతుంది, మలుతారు నిన్ను. ఇంకో నా అయితే ఏం తప్పు ఉండదు, అలా నువ్వుకేసిరనుకో అన్ని మలుతా. అగో మల్తా బిల్తా అంటే నడవది, నువ్వుకేసినా బీకేసినా ఓపిక పట్టాలి. అగో మా చిన్న ఇద్దరు పెట్టుంటాడు, ఒక్కొక్కటి ఇలా ఆటుకుంటే ఎత్తేస్తాడు. అగో ఇద్దరు పెట్టుంటేది ముగ్గురు పెట్టుంటేంది, లొల్లి కాకుండా చూసుకోవాలి. ఎవరన్నా గిట్లా నువ్వుకెత్తే ఓపిక పట్టాలి. అగో నాకు ముందే బీపీ ఎక్క, నువ్వుకెత్తే నాకు కోపం రాదా? అత్తది వాడు సంకలేసి మలిసినాక నీ కోపం అని తెలుస్తుంది. అవురా, మన తాయినకి బుట్ట తంసాపుకు బాగా బిల్డప్ చేస్తున్నారు. వాళ్ళు పెద్దోళ్ళు పెద్ద పెద్ద మందులు తాగస్తారు, నిజం ఇది ఉంటారు. వాళ్ళు మన దగ్గర ఇస్తారా? ఇసవి ఉంటుంది, దాని తాత మీద ఉంటుంది. కొట్టేటందుకు దాని గుండె ధైర్యం ఉండాలి. అక్కడ క్యాష్ వచ్చినట్టుంది, పోదాం పర్రి. ఇది అప్పటికి కొంచెం ఎగిరినాక తాగుదాం. మేము తోసత్తాం. ఎగురుదాం పాడ మొత్తం పొక్కే. అరే రసులుగాడు పెళ్లి చూపులప్పుడు బాగా ఓవర్ చేసిండ్రా. మేము భరత్లాన్ని గెలుకుతా, నువ్వు నా వెనక సపోర్ట్కి రా, పెట్టి చేద్దాం మొత్తం. అరే అదే ముచ్చాడా, మనోళ్ళకి కూడా చెప్తే అలా కూర్చున్నప్పుడు. కర్ణాకరణ్ నువ్వు మనిగాడు లొల్లు అంటే వెనక కత్తారా, అందుకోసం వాళ్ళకి చెప్పలేను. భరత్లాన్ని గుద్దుతంగా వాళ్ళే అత్తడితే మనకు సపోర్ట్. నిర్మాణం ఏడకు ఊకుండ్రా, ఏం కాదు ఏడకు. జాను ఊకో జాను, ఎందుకు ఎడుతున్నావు? మా అమ్మ మంచి చూసుకుని వచ్చి ఎందుకు బాగుపడుతున్నావు?
అయినాక ఎగురకు చిన్న బాంధ ఇల్లే ఉడతాం చల్ అరే పడే పడే ఓలు నువ్వెవర్రా వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా అనుడు ఇప్పుడు నేను పెద్దోడు అది కొట్టండి ఇప్పుడు పాట ఇప్పుడు బ్యాండ్ కొడతామని వచ్చి గెలుపుతాడు మరి ఇట్లా అంటూ ఇట్లా అంటే కోపం వస్తుంది 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 మళ్ళా ఇట్లా గెలిపితే మళ్ళా కొడదాం అన్న పాట 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 అన్నా
సరే
ఇంకో నాయిని పాట ఓకే నాయిని పాట నన్ను కొడుతున్నాను మళ్ళీ నాయన సాంగ్ నాగిన పాట కావాలా పొట్ట పొట్టడా నాగిన పాట నేను అంగి చూడతా ఇవాళ పాటలే
అదే అమ్మమ్మ చెప్పిన అన్నారు హాయ్ హలో దుమ్దమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. చాలామంది అయితే నన్ను అడిగారు ఈ పెళ్లి సీన్స్ ఇవన్నీ రియమా అన్న అబద్ధమా అని చెప్పేసి అడిగారు. అదైతే కంప్లీట్లీ అయితే ఫేకు, అది మనం క్రియేట్ చేసింది. మెయిన్గా అయితే ఈ వీడియో సక్సెస్ అవ్వడానికి సహకరించింది అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కానీ తిరుపతి అన్న వాళ్ళ వైఫ్ కానీ. సో వాళ్ళైతే ఎలాంటి మిస్ అండర్స్టాండింగ్ లేకుండా మంచి అర్థం చేసుకొని మనకు సహకరించారు. ముందుగా జాను వాళ్ళ ఫ్యామిలీకి తిరుపతి అన్న ఫ్యామిలీకి అయితే కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను మన దుమ్దమ్ ఛానల్ తరపున. ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ మనకు పెళ్లి సీన్స్ చేయడానికి ఎట్లా ఈజీగా అయిపోయిందని అంటే మనం ప్రతి షార్ట్ ఫిల్మ్లో తిరుపతి అన్న ఇల్లు అని ఒకటి క్రియేట్ చేసుకున్నాం పక్క పొంటిది. సో అందులోనే మా ఫ్రెండ్ది మ్యారేజ్ ఉంది. మనకు అదేవిధంగా అమ్మాయిది కూడా ఇదే ఊరు అయ్యేసరికి చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది తీయడానికి. సో అది మనం ఎట్లా క్రియేట్ చేసినాం, ఆ మేకింగ్ అనేది ఎట్లా చేసినాం అనేది ఈ వ్లాగ్లో అయితే చూపించాలనుకుంటున్నాను నేను. ఓకే, ఎవరైతే దీన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి, ఎవరు కూడా రూమర్స్ ఇలాంటివి చేయకండి దయచేసి, అమ్మాయి పైన కానీ అబ్బాయి పైన కానీ. ఎందుకంటే జస్ట్ మనం ఒక మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే నేను తీసిన ఇది. ఇక్కడ చూడుర్రి, ఇది కనిపించేది తిరుపతి అన్న వాళ్ళ ఇల్లు లెక్క క్రియేట్ చేసుకున్నాం మనం ప్రతి షార్ట్ ఫిలింలో. కానీ ఇది నిజానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఇక మా ఫ్రెండ్ది మ్యారేజ్ ఉండే ఆ రోజు, అంటే ఆల్రెడీ 2 days అయిపోయింది. 2 days తర్వాత మనం షూట్ చేస్తున్నాం పెళ్ళి అయిపోయిన తర్వాత. పెళ్ళిలో కొన్ని సీన్స్ అన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం ముందే. పెళ్ళి అయిపోయిన 2 days తర్వాత టెంట్ హౌస్ వాళ్ళు కూడా మనకు మంచిగా కోఆపరేట్ చేసిర్రు. అన్నకి ఇట్లా టెంట్ ఉంచి అన్నకి షూట్ కంప్లీట్ చేసుకుంటామంటే మనకు కూడా మంచిగా కోఆపరేట్ చేసిండు. ఇక అమ్మాయిది కూడా ఇదే విలేజ్ కాబట్టి మనకు కొద్దిగా తీయనీకి ఈజీగా అయిపోయింది. ఇప్పుడు నేను అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర మనకు పెళ్లి పందిరి అనేది అట్లనే ఉంచిపించినాం, మనకు అవసరం ఉన్న మందం అది అట్లనే ఉంది. ఇప్పుడు మనం అయితే అక్కడ పెళ్లి సీన్స్ అయితే కంప్లీట్ చేయాలి. అక్కడికే మనకు అవసరం ఉన్నది అయితే ఉంచమని చెప్పినాం. అక్కడ వాళ్ళు కూడా మంచిగానే ఉంచారు మనకి. సో చాలా చాలా అంటే చాలా సపోర్ట్ ఉన్నారు. చూసారా సెట్ ఉంచారు అది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు ఈ సెట్ అవసరం ఉంది. కొన్ని సీన్స్ ఎట్లా అంటే కొన్ని క్లోజ్గా తీసుకోవాలి. తిరుపతి అన్న కొన్ని మంత్రాలు చదివేటి అవి ఇవి ఉంటాయి కదా, కొన్ని తాళగట్ట సీన్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకుంటాం. అందుకని ఇది వాళ్ళకి అవసరం ఉండి ఇప్పుకపోతున్నారు. కానీ అన్న ఈరోజు ఒకరోజు కోఆపరేట్ చేయండి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అన్న కూడా మనకు కాజ్మీ అన్న పేరు, టెంట్ హౌస్ లంబడిపల్లి, మనకు కూడా మస్తు కోఆపరేట్ చేసిండు అన్న. సో అన్నకు కాజ్మీ అన్నకి ముందుగా నా తరపున చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్పుకోగలుగుతాను నేను. ఓకే, ఇక్కడ సిచ్యువేషన్ అయితే మీకు చూపిస్తా చూడండి. సో ఈ సెట్ అయితే మనకు చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు మనకి తీసుకునే షాట్లలో. ఇక్కడ బ్యాక్ సైడ్ వంటలు పెడతారు, అది కూడా ఇప్పుడు అది అవసరం లేదు మనకు, అది అలా నేను వేసుకున్నా తీసేసారు అది. అన్న ఈ సెట్ ఉంచారు ఈరోజు అన్నతో మాట్లాడినా కాజ్మీ అన్నతో. ఈ మంగళస్నానం సెట్ ఎప్పుడు ఇస్తారన్న?
సరే మీకు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు వేయండి ఒకసారి మాకు. ఓకేనా అన్న? సరే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో ఇది అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర వేసిన అన్న. అవునన్న. ఓకే, మనకైతే ఇది అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర వేసిన 10,000. సో ఇది కూడా మనకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది సెట్. ఓకే, ఇప్పుడైతే మనం అక్కడ రెడీ అయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెట్టి ఆల్రెడీ కొన్ని లాంగ్ షాట్స్ కానీ చుట్టుపక్కల షాట్స్ అన్నీ కొట్టేసినాం. ఇక్కడ ఓన్లీ క్లోజప్ షాట్స్ అనేవి కొట్టుకుంటే మనకు వీడియో అయిపోతుంది. సో సాయంత్రం భరత్ కూడా అరేంజ్ చేసినాం. శ్రీధర్ మ్యూజికల్ బ్యాండ్ అని పెగడపల్లి అన్న కూడా మనకు కోఆపరేట్ చేస్తూ ఉన్నాడు. సో చాలా అంటే చాలా థ్యాంక్స్. ఈ వీడియో సక్సెస్ కావడానికి మెయిన్ కారణం ఈ టెంట్ హౌస్, శ్రీధర్ బ్యాండ్ ప్లస్ మా యాక్టర్స్, విలేజ్ సపోర్టు, వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేశారు. మీరు కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. నేను ఖచ్చితంగా అవుట్పుట్ అనేది రియాలిటీగా రావడానికి రిస్క్ చేసుకుని మరి 100% చేయగలుగుతాను నేను. మీరైతే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి దుమ్దమ్ ఛానల్ని. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా కొన్ని రిస్క్ చేసి మరి స్క్రిప్ట్ ఎట్లా రావాలనేది నేను ఆలోచించుకుంటా. ఓకే, మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు అక్కడ బ్యాండ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. ఓకే, మాట్లాడేమన్నా కాదు. ఇప్పుడు ఈరోజు ఏంటిది? తిరుగుతున్నా వెళ్ళి ఎలా మొత్తం ఎట్లుండాలి? పొక్కిలి ఎలా క్యాష్ తెప్పించుండి ఎలా మరి డీజే పెట్టుకుంటాం. ఏ పెట్టుకుంటాం ఇక డీజేనా క్యాషోనా? డీజే డీజే డే క్యాషో కదా. క్యాష్ క్యాష్ ఇటు ఒకసారి ఇటు ఇంకేమైనా మాట్లాడు. ఇలా అయితే క్యాష్ పెట్టుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, మీరైతే రాత్రి తిరుగుతున్నా మ్యారేజ్ పెళ్ళి. నైట్ భరత్ మరి? నైట్ భారత్ ఉంది. నేను సైకిల్ పైన మొత్తం ఇవ్వాలి. అంతేనా? కొత్తగా చేసుకోలేదు మరి ఇంకా? అన్ని కానీ అన్ని అయినాక చేసుడే పొక్కిలి. ఓకే ఫ్రెండ్స్, మనకైతే పేడపల్లి శ్రీధర్ మ్యూజికల్ బ్యాండ్ అన్నకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అంజేసిన అయితే అన్న మన కోసం పేడపల్లి నుంచి అయితే మనకు బ్యాండ్ అయితే ప్రొవైడ్ చేసిండు. సో అన్న అయితే నాకు బాగా సపోర్ట్ చేస్తుండు. అన్న ఇట్లా పెళ్ళిలో భరత్ ఇట్లా సీన్ క్రియేట్ చేయాలంటే తమ్ముడు నాకు మ్యూజికల్ బ్యాండ్ ఉన్నది, నేను తీసుకొస్తాను మన బృందం తీసుకోవాలని చెప్పేసి మాట్లాడిండు. సో అన్న ఫస్ట్ మీ బృందానికి అందరికీ నాకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అన్నకైతే శ్రీధర్ మ్యూజికల్ బ్యాండ్ ఛానల్ ఉందని చెప్పినా కదా, అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అన్న లింక్ ఇస్తా. ఓకే, మీకు కూడా ఏమన్నా ఫంక్షన్లకి బ్యాండ్ అవసరం ఉంటే డిస్క్రిప్షన్లో అన్న నెంబర్ కూడా ఇస్తా, శ్రీధర్ మ్యూజికల్ బ్యాండ్ది. అన్నని కాంటాక్ట్ అవ్వండి. మన పేడపల్లి చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడ వాళ్ళని అన్నని కాంటాక్ట్ అవ్వండి. అన్న వస్తే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేస్తాడు. ఓకే అన్న, మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే రైట్. ఏమన్నా తల్లి తల్లి రావాలి. నువ్వు అన్న ఇటు అన్ని క్లోజ్లో వేసుకుంటా, అన్ని వేరే వేరే కొడతా. ఓకేనా, మీరు ఏం టెన్షన్ పడకూడదు. నీకేం సమ్మతమేనా? నీకు కాదు, నీకు సమ్మతమేనా? నీకు ఓకే కదా, ఏం ప్రాబ్లం లేదు ఇక, ఎలాంటి ప్రాబ్లం రావద్దు. నీ వాళ్ళు అన్న ముందే చెప్తున్నా. ఎవరా జన్ను కూడా ఓడు నిలవాడు, రసూలు నిలవాడు. నిలవాడు మీ అక్క పంట చిట్టి మీరు అదన కుర్రి మంచిగా ప్యాంట్ మంచిగా చూడు జాగ్రత్త. ఓకే ఓకే, డిజైన్ అనుకుంటున్నా. చూడు చూడు చూడు, సిగ్గుపడు కొంచెం కిందికి వచ్చి పైకోడు. పెళ్ళికోడు గీరేనా? తిరుగుతానా? నువ్వు లేవు చిట్టి, ఇట్లా కూర్చో. నువ్వు ఇట్లా కూర్చోండి, అక్కడికి ఇట్లా ఊదాలి ఇవి, సరేనా? ఎట్లా ఊదుతావు చిట్టి? నువ్వు ఊదుతారా? చిట్టి ఇక్కడ కూర్చోను తొందర. మమ్మల్ని ఊదుతావా? లేవు చిట్టి, ఉన్నాయి ఇంకా ప్యాకెట్ ఉంచారా? మళ్ళీ ఆము అది కావాలి. ఒకటే ప్యాకెట్ ఇట్లా ఎత్తుని చిట్టి అక్క మీద పడాలి. ఏమి అందరూ ఉండరు ఇక్కడ, ఎవరు ఉన్నారు అప్పుడు? నిలబడి. అరే నువ్వు కెమెరా అమ్మ అక్కడ నిలవడా, ఆ మధ్య నిలవడా.
జాను నేను మీద పడుతుంది కొంచెం నువ్వు సిగ్గుపాడు ఇవి చిట్టి కూసుకుంటానే ఒక చిట్టి కొంత ముందుకు జరగాలి చేతులు లేపురా చిట్టి పైకి ఒక చిట్టి ఊదురా చిట్టి మీకు మీకు ఊదు పల్లె 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 మల్లేరు మీకు ఊరా చిట్టి తినలేదా కన్నకి చూడాలి కన్నడ కోడు యాక్షన్ ఊదు ఇదివాడు మూది వేసుకోవా నవ్వకు నవ్వకు అయిపోయా లేవురే పసుపొత్తు రై మొత్తం నెత్తిమీద ఆవుతలేవు నువ్వే పోసుకో ఇట్లా వస్తే ఓకే అట్లుందా ఓకే సరిపోతుంది అయితే నీ ప్లేస్లో నువ్వు కూర్చోవా అక్క ఇప్పుడే ఉంది అయిపోయింది ఈడ కూర్చోవా తిరుపతి అన్న నువ్వు ఇట్లా లేచి ఇట్లా కట్టి ఇట్లా కూర్చున్నాడు అదంతా ఓకే చెప్తాను చూడే అరే అర్థం ఉంటా వెనుక బ్యాక్గ్రౌండ్ పడకుండా భీమన్న ఒక తిరుగుతానా